ఇన్ మస్ట్ వాచ్ మూవీస్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్గా మనం తప్పకుండా కొన్ని సినిమాలు చూడాలి. తప్పకుండా చూడాలంటే చూడకపోతే చచ్చిపోతారంటే కాదు, బతికే ఉంటారు కానీ బట్ అవి చూస్తే ఒక హ్యూమన్ బీయింగ్గా ఎలా బతకాలి అని నేర్పిస్తుంది. అది క్యారెక్టర్ పరంగా గాను, సినిమా పరంగా మోటివేషన్ ఇచ్చి మీలో కసి పెరిగి మీరు లైఫ్లో ఎదిగేలా చేసేటట్టు గాను, ఇంకా ఇవి మీ థాట్స్ అండ్ బిహేవియర్ మార్చేలాగా గాను, మొత్తానికి ఇవి చూస్తే మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. అది పాయింట్. ఐఎమ్ సేయింగ్ దట్ వీడియో ఎండ్ వరకు చూసి ఈ లిస్ట్ ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది అండ్ ఈ టైటిల్ పరంగా మీకంటూ ఒక లిస్ట్ ఉంటుంది కదా, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ వాచ్ మూవీ అంటూ మీకు ఒక లిస్టు, అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే అల్లబెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేది. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 10 నీది నాది ఒకే కథ. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో జమ్ మూవీ ఇది. మన లైఫ్ లో ఏదైనా ఒక సినిమా చూడంగానే ఎప్పుడో ఒకసారి ఏం తీసారా అనిపిస్తుంది. అందులో మంచి రైటింగ్ ఉండొచ్చు, రిలేటబుల్ స్టోరీ గానీ, రిలేటబుల్ క్యారెక్టర్ గానీ, మొత్తానికి అయితే రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది పీక్ లో ఉంటుంది. అలాంటి ఒక మూవీయే ఇది. ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్ లో అండర్ రేటెడ్ గా నిలిచింది కానీ అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు దీనికి మంచి అప్రిషియేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఇందులో శ్రీ విష్ణు యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది, మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే రిలేటబిలిటీ థింక్ అనేది ఇందులో సూపర్ ఉంటది. అది ఎంత బాగా రాసి ఎగ్జిక్యూట్ చేశారంటే కొందరికి అనిపిస్తుంది ఇదేంటి నా లైఫ్ లో జరిగింది ఈ మూవీలో ఉంది ఏంటి అని. సినిమా స్టార్టింగ్ కామెడీ టోన్ లోనే ఉంటది, కానీ ఒక లెవెల్ వచ్చేసరికి ఫుల్ ఎమోషనల్ గా అండ్ సీరియస్ గా మారుద్ది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ తప్పకుండా చూడాల్సిన సినిమా అంటే ఇది కూడా వస్తుంది. బికాస్ చెప్పే కదా, రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది పీక్ లో ఉంటది. ఈ మూవీ మీరు ఇంకా చూడలేదనుకుంటే చూసేయండి ఇప్పుడే. సన్ నెక్స్ట్ అండ్ యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 9 మేజర్. ఒక ఆర్మీ బయోపిక్ అంటే ఇలా ఉండాలి. ఆ హై, ఆ ఎమోషన్, డైలాగ్స్, యాక్షన్, టెన్షన్, క్యారెక్టర్ డెవలప్మెంట్, రైటింగ్. అసలు అడివిశేష్ గారి గురించి ఏం చెప్పాలి ఉంటో కానీ ఆయన రైటింగే రైటింగ్. ఈ సినిమా ట్రైలర్ గానీ, సినిమా గానీ నేను చాలా సార్లు చూసా. అడివిశేష్ స్టైలిష్ యాక్షన్ గానీ, స్టైలిష్ పర్ఫార్మెన్స్ గానీ, ఆ రైటింగ్, డైలాగ్స్, మోటివేషన్, ఇదంతా ఒక మోటివేషన్ లా ఉంటది సినిమా. ఒక విధంగా చెప్పాలంటే ఆర్మీ అవ్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సినిమా. మేజర్ సందీప్ పుణ్యకృష్ణన్ ఆయన బయోపిక్ ని చరిత్రలో నిలిచిపోయేలా తీశారు. ప్రతి సీను, ప్రతి సెకండ్ కూడా ఇక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ తో గానీ, డైలాగ్స్ తో గానీ, స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో గానీ ఫుల్ నాన్ స్టాప్ రసబద్ధంగా ఉంటది మూవీ. ఆయన దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే అది 100% గ్యారంటీ. పక్కా సాటిస్ఫై చేస్తుంది, చెయ్యదు అనే డౌటే ఉండదు. ఇప్పుడు గూఢచారి 2 ఉంది. అది ఎంత లేట్ అయినా పర్లేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇక అంతే. అది మటుకు లేట్ చేస్తున్నారు బానే, కరెక్టే గానీ అవుట్పుట్ విషయానికి వస్తే మాత్రం అటు విషయం కాంప్రమైజ్ అవ్వడు. ఎప్పుడో ఎవరు నుంచి మొదలు పెట్టాడు, అప్పటి నుంచి సాలిడ్ రైటింగ్ తోటి కొడుతూనే ఉన్నాడు, మనకి ఫుల్ మిల్స్ పెడుతూనే ఉన్నాడు. ఈ మేజర్ మూవీ ఇంకా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 8 దంగల్. ఇండియన్ నెంబర్ 1 మూవీ. నేను చిన్నప్పుడు ఈ మూవీ చాలా సార్లు చూసా టీవీలో. అప్పుడు నాకు తెలియదు ఈ సినిమా ఇంత హిట్ అని. టీవీలో ఎప్పుడు వచ్చినా మిస్ అవ్వకుండా చూసేవాడిని. బాలీవుడ్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయట్లేదు. రియల్లీ ఏమన్నా తీసారు ఆ మూవీని. వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఎవర్. అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఒకటి టెరిఫిక్ అయితే ఆ ప్లాట్ లైన్ ని వీళ్ళు డెవలప్ చేసిన విధానం, ఎమోషనల్ టచ్ తో చాలా సాలిడ్ గా రాశారు. ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అంట. మహావీర్ సింగ్ ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ వెయిట్ గెయిన్ అయ్యాడు, వెయిట్ లాస్ అయ్యాడు. ఇనిషియల్ గా షూటింగ్ కి వెయిట్ తగ్గాడు, తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాడు. ఒక ఇండియన్ ఆడియన్సే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఓన్ అయిపోయారు. వేరే కంట్రీ ఆడియన్స్ కూడా ఈ మూవీని నెత్తి మీద పెట్టుకుని తిరిగిన రోజులవి. ఒక ఎపిక్ మోటివేషనల్ అండ్ ఇన్స్పైర్ మూవీ అని చెప్పొచ్చు. దంగల్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపు. చూడకపోతే వెంటనే చూసాను ఇమీడియట్ గా. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అండ్ యూట్యూబ్ లో ఉంది. నెంబర్ 7 ఆకాశం నీ హద్దురా. ఈ మూవీ గురించి ఒకటే చెప్తా. ఎవరైతే లైఫ్ లో ఊకి ఓడిపోతున్నాను, ఎంత ప్రయత్నించినా సక్సెస్ రావట్లేదు, అసలు నాకంటూ సక్సెస్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించే అందరికి ఈ మూవీ ఒక ఇన్స్పైర్ లాంటిది, మోటివేషన్ లాంటిది. ఇది గోపీనాథ్ అనే ఒక ఎయిర్ డెక్కన్ రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని తీశారు. సుధా కంగర్ గారు ఆయన లైఫ్ నుంచి కొన్ని పాయింట్స్ అడాప్ట్ చేసుకుని ఇంకొంత ఫిక్షన్ యాడ్ చేసి ఈ మూవీ తీశారు. ఎన్నో ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో. త్రూ అవుట్ ఫిలిం మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ లాంటిది. ఓడిపోవడం, 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 ఓడిపోతూనే ఉంటాడు. ఎంత ఓడిపోతాడంటే ఓపిక, సహనం అన్ని వెళ్ళిపోయాక తర్వాత అయినా సక్సెస్ వస్తుందా అంటే వస్తుంది. ఎన్నో అవమానాలు, కన్నీళ్లు భరిస్తే గానీ సక్సెస్ రాదు. ఇందులో హీరోకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేయాలని కోరుకుంటది. అది అతని డ్రీమ్. ఇంతకీ అతని డ్రీమ్ సాధించడా లేదా అనేది మూవీ ప్లాట్. రైటింగ్ ఉంటది, అయ్యో బాబాయ్ మామూలుగా ఉండదు రైటింగ్. రియలిస్టిక్, రస్టిక్, ఎమోషనల్ డ్రామా జర్నీ అని చెప్పొచ్చు. సూర్య గారి యాక్టింగ్ తో మనల్ని ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో హై వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా అంటే ఇదే. అంటే క్యారెక్టర్ కి ఒక గోలు, అతను అనుకున్న గోల్ ని అతను రీచ్ అయ్యాడా లేదా, ఈ రీచ్ అయ్యే గ్యాప్ లో ఎన్నో ప్రాబ్లమ్స్, అందరు నిన్ను ఫెయిల్యూర్ 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 అంటారు. అయినా సరే అనుకున్నది సాధించడంలో ఆ కిక్కే వేరు. ఎంతైనా లేట్ గా వచ్చే సక్సెస్ ఫుల్ స్వీట్ గా ఉంటది. ఈ సినిమా గురించి ఒక విధంగా ఎంత చెప్పినా తక్కువే. మూవీ అయితే మిస్ అవద్దు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి.
నెంబర్ 6 12th ఫెయిల్. ఇది కూడా మామూలు మోటివేషన్ మూవీ కాదు. ఒక ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటిది. ఈ సినిమా ఒక్కసారి చూసారో ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంటది రైటింగ్ గానీ ఎమోషన్ గానీ. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ ని బేస్ చేసుకొని తీసారు ఈ మూవీ. ఎంతైనా బాలీవుడ్ బయోపిక్స్ తీయడంలో తోపే. ఇది కూడా ఒక జమ్ ఫిల్మే. రైటింగ్ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ డైరెక్షన్ గానీ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. అన్డౌటెడ్లీ 12th ఫెయిల్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎమోషనల్ మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు. 12th ఫెయిల్ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ మూవీ అయితే జియో స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 5 సూపర్ డిలక్స్. ఇదొక డిఫరెంట్ ఫిలిం. 3 డిఫరెంట్ స్టోరీస్ ని సినిమా అంతా చూపించి లాస్ట్ కి అది ఎలా లింక్ అయింది అనేది మూవీ ప్లాట్. ఒకటి మదర్స్ అని ఉంటే, ఇంకోటేమో వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకోటి విజయ్ సేతుపతి ఉంటది. అదొకటి వీళ్ళ ముగ్గురి లైఫ్ స్టోరీ ఇందులో చూపిస్తారు. నా వరకు అయితే ఇది ఒక యూనిక్ కైండ్ బ్రేవ్ సినిమా. విజయ్ సేతుపతి ట్రాన్స్మెన్ క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ లో అతని యాక్టింగ్ టాప్ నచ్ ఉంటది. ఇంకోటి ఫాఫా క్యారెక్టర్ కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సినిమా ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే మదర్ అండ్ సన్ స్టోరీ ఒకటి, ఇంకోటి శిల్ప. ఇవే మనల్ని మూవీ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. దీని గురించి ఎక్కువ చెప్పను, చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు అన్ని. సో ఏం చెప్పకుండా ఏం వినకుండా డైరెక్ట్ చూస్తేనే కిక్కు. నాకైతే స్టార్టింగ్ హుక్ చేసింది. అదే మదర్ అండ్ సన్ స్టోరీ ఉంటది, అదే హుక్ చేసింది. ఇక లాస్ట్ కి ఈ 3 స్టోరీస్ ని లింక్ చేస్తారు, అది మాత్రం వేరే లెవెల్. ఈ సూపర్ డిలక్స్ అయితే మూవీ తెలుగులో ఆహాలో ఉంది, చూసేయండి. నెంబర్ 4 నేనింతే. ఈ నేనింతే అనే మూవీ అప్పుడు పెద్దగా ఎవరికి ఎక్కలేదు, కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం. ఇది ఇప్పుడు ఇలా ఉంటుందని ఫ్యూచర్ ఫిలిం గా తీశారు పూరి జగన్నాథ్ గారు. ఈ నేనింతే వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అందరికి. కొన్ని సినిమాలు ఉంటాయి బానే ఉంటాయి కానీ ఆడవు. దానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ దానికి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అప్రిషియేషన్స్ వస్తాయి. దానికంటే ఒక మంచి గుర్తింపు వస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో. నేనింతే అనేది ఒక జమ్ ఫిలిం. బికాస్ ఈ సినిమా రియాలిటీ, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటది, ఎలా అవుతుంది ఫ్యూచర్ లో అనేది ఈ మూవీ. పూరి జగన్నాథ్ గారు అడ్వాన్స్ గా ఆలోచించారు, కానీ మనోళ్ళకి ఎక్కలేదు. చాలా లేట్ గా ఎక్కింది, ఏం చేద్దాం. బట్ మొత్తానికైతే గుర్తించారు. వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ఫిలిం. ఈ నేనింతే ఫిలిం లో రవి క్యారెక్టర్ సూపర్ ఉంటది కదా. నేనైతే ఈ మూవీ చాలా సార్లు చూసా, ఓన్లీ రవి క్యారెక్టర్ కోసం. ఆ క్యారెక్టర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓన్లీ సినిమా పరంగానే కాదు, ఆ క్యారెక్టర్ లో కూడా చాలా డెప్త్ ఉంటది. కొన్ని డైలాగ్స్ గానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిజాలు గానీ, అసలు సినిమా ఇండస్ట్రీ అనే ఒక ఫేస్ ఎలా ఉంటది అనేది ఇందులో చూపిస్తారు. ఇందులో డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. మూవీ యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 జెర్సీ. దీని గురించి ఏం చెప్పాలి, ప్రతి ఓడు దీని గురించి చాలాసేపు మాట్లాడతాడు, సూపర్ డూపర్ అని. సినిమా అలా ఇలా రైటింగ్ ఎమోషన్ ఇదంతా సూపర్ ఉంటది అని మాట్లాడుతూ ఉంటారు. అది విని మీకు కూడా బోర్ కొట్టే ఉండొచ్చు. ఏం చేద్దాం, సినిమాలా తీశారు మరి. గౌతమ్ తిన్ననూరి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ తీశారు. దీన్ని బీట్ చేసే మూవీగా తీయరేమో. అనిరుద్ మ్యూజిక్, నాని పర్ఫార్మెన్స్ ఈ మూవీని టాప్ లో ఉంచాయి. మెయిన్ గా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది త్రూఅవుట్ మూవీ మొత్తం ఉంటది. దానివల్లే ప్రతి సీన్ ఎఫెక్టివ్ అనిపిస్తుంది. ఇది చూసి అందరూ బయోపిక్ అనుకుంటారు, కానీ ఇది ప్యూర్లీ ఫిక్షనల్. బయోపిక్ లాగే తీశారు మరి. ఇది ఇంతగానం కనెక్ట్ అవ్వడానికి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఒకటి. అర్జున్ క్యారెక్టర్ భలే రాశారు. నేను ఒక వీడియో చేశా టాలీవుడ్ జమ్ మూవీస్ అని, అందులో ఈ మూవీ గురించి చాలా చెప్పా. ఆ టైంలో ఇలాంటి ఒక మోటివేషనల్ ఇన్స్పైర్ మూవీ రావడం చాలా అరుదు. అప్పుడు మన తెలుగులో ఎక్కువ రాలేదు, అప్పుడు ఇది వచ్చింది. మనోళ్ళు మామూలుగా చూడలేదు, ఈ జెర్సీని తల మీద పెట్టుకొని తిరిగారు. నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా ఈ మూవీ. మీరు కూడా చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా ఉంది, చూసేయండి. నెంబర్ 2 ఏక్ మినీ కథ. సినిమా బోల్డ్ కాన్సెప్ట్ తోటే ఉంటది, కానీ మామూలుగా ఉండదు. సినిమా కామెడీ టోన్ లోనే స్టార్ట్ అవుద్ది, కానీ సీరియస్ వేలో మెసేజ్ ఓరియంటెడ్ ఎట్లా ఉంటది. దీన్ని నెంబర్ 2 లో పెట్టడానికి కారణం ప్లాట్ లైన్. ఒక బోల్డ్ లైనే తీసుకున్నారు, కానీ ఎక్సలెంట్ గా డెవలప్ చేసి బాధేశారు. హీరో పినిస్ చిన్నగా ఉన్నదని అతని ఒపీనియన్, అతనికి డౌట్ అన్నమాట. ఆ డౌట్ రావడానికి కూడా కారణాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి. మరి ఆ డౌట్ ఇంతకీ ఏమైంది, అసలు లాస్ట్ ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. బోల్డ్ కాన్సెప్టే, బట్ తడబడకుండా చెప్పాల్సింది చెప్పారు. అసలు అతనికి ఆ డౌట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ డౌట్ రావడానికి కారణాలు ఏంటి, సొసైటీనా, ఇదంతా చూపిస్తారు. కారణాలు ఏంటి అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవే హైలైట్ ఉంటాయి, మెయిన్ ఎంగేజ్ చేసేది అవే. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే కాదు, ఇండివిజువల్ గానే వాచ్ చేయండి. వీడియో టైటిల్ కి ఈ మూవీకి ఏమైనా సంబంధం ఉందిరా అని మీరు అనుకుంటారేమో, అఫ్ కోర్స్ ఉంది, తప్పకుండా ఉంటది. ఈ మూవీ ప్రతి మేల్ పర్సన్ చూడాల్సిందే. మంచి ఫిలిం, అస్సలు మిస్ అవద్దు. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 1 ఓ మై గాడ్ 2. ఇది కూడా బోల్డ్ కాన్సెప్టే, కానీ ఇందులో ఉన్న కంటెంట్ తోపు. అసలు ఆ కంటెంటే వేరే లెవెల్లో తీశారు. నేను ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు బాబా ఏమైనా తీసారనిపించింది. ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, ఇది కొంత సిమిలర్ గానే ఉంటది, కానీ పాయింట్ వేరే. ఇందులో హీరో స్టూడెంట్ స్కూల్లో మాస్టర్ బెడ్ చేసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తర్వాత ఆ స్కూల్ వాళ్ళు అతని మీద కేసేస్తాడు. సినిమా కోర్టు వరకు పోద్ది, బికాస్ స్కూల్లో ఇలాంటి పనులేంటి అని. ఈ ఒక్క పాయింట్ మీద సినిమా అంత ఉంటది. సినిమా అంతా కోర్టులోనే ఉంటది. ఆ కోర్టులో డైలాగ్స్ ఉంటాయి, బాబోయ్ మామూలుగా ఉండవు. అసలు రైటింగ్, ఇచ్చిన మెసేజ్ అంతా వేరే లెవెల్లో ఉంటాయి. పంకజ్ గారు డైలాగ్స్ వేస్తారు అంటే ప్రతిదీ లాజిక్ తో, డైలాగ్ తో కొడతాడు. అతని తోటి లాయర్ కి అసలు మాటలే రావు. ఏమన్నా ఉంటాయి ఆ కోర్టులో సీన్లు, సూపర్ గా ఉంటాయి, చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి కోర్ట్ సీన్సెస్ అన్ని. మెయిన్ డైలాగ్స్, ప్రతి డైలాగ్ కూడా ఒక్కొక్క డైమండ్ లా ఉంటది. అంటే కేసు మీదనే, ఆ పాయింట్ మీదనే డైలాగ్స్ ఉంటాయి, మామూలుగా రాయలేదు. మాస్టర్ బేషన్ తప్ప, చేసుకుంటే తప్పేంటి, స్కూల్లో చేయడం తప్ప, మాస్టర్ బేషనే తప్ప, అసలు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పాలి అనే పాయింట్ కూడా వస్తుంది ఇందులో. ఇంకా చాలా ఉంది,
చెప్తలేను, స్పాయిలర్ అవ్వచ్చు. నేనైతే ఈ మూవీ టైమే తెలియలేదు నాకైతే, బింజ్ వాచ్ చేసేసా. కోర్టులో డైలాగ్స్ ఎలా ఉంటాయంటే బా ఏమన్నా లాజిక్ తో కొట్టారా అనిపిస్తుంది. అక్షయ్ కుమార్ కూడా ఇందులో ఉంటాడు, అది మీరు మూవీలోనే చూడండి. టైటిల్ కి ఈ మూవీకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మస్ట్ వాచ్ మూవీ ఇది. బోల్డ్ మూవీయే కానీ టెరిఫిక్ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వదు. తెలుగులో కూడా ఉంది జియో స్టార్లో. సో మరి ఈ వీడియో ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనేమన్నా మిస్ అయినా మంచి మూవీస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాచ్ మూవీస్ నా లిస్ట్ అయితే ఇది. మీకు నచ్చిన లిస్ట్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.